హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎండలు మండిపోతున్నాయి, ఎక్కువ మసాలాలు వేసి వండితే కడుపులో మంట వస్తుందని చెప్పేసి చాలా సింపుల్గా అయితే ఈ కర్రీ చేశాను. చాలా మంది చికెన్ కర్రీ వండేటప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా చాలా రకాల మసాలాలు అయితే వేస్తూ ఉంటారు. వీరనే కాదండి, నేను కూడా వేస్తూనే ఉంటాను. కానీ ఈరోజు మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయితే కర్రీ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చికెన్ కడిగేటప్పుడు దాంట్లో కొద్దిగా నిమ్మకాయ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే దాంట్లో ఉన్న నీసు వాసన మొత్తం పోతుంది. చికెన్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఉల్లిపాయల్ని కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని చికెన్ ని కూడా వేసుకోవాలి. చికెన్ లో ఉన్న వాటర్ ఊరుతుంది కాబట్టి నేను వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఒక చిన్న టమాటా ముక్కల్ని వేసుకొని చికెన్ ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.